మొత్తానికి పెళ్లి కోసము ఎక్కడ దాకా పోవాల్సి వచ్చింది? పెళ్లి అంటే ఏ కాలంలో? ఈమె డిసైడ్ అయిన తర్వాత ఈమెనే డిసైడ్ చేసుకోమని చెప్పిన. అదర్వైజ్ ఇక మన వైపు నుంచి లేనప్పుడు మాకడ ఇమ్మీడియట్ గా ఇట్స్ మ్యాటర్, ఒక 1 day మ్యాటరే కదా. ఓకే, వీళ్ళ ఇంట్లో ఎవరు అపోజ్ చేయలే కదా. వీళ్ళందరూ సాధారణంగా పెళ్లి అంటే ఒక ఊహ ఉంటది, అబ్బా ఒక 10 మంది రావాలి, లేకపోతే ఒక మా వాళ్ళందరితో అలాంటి ఒక ఆలోచన ఉంటది. పెద్ద మెగా ఈవెంట్ ఏం లేదు. ఆదర్శ వివాహం ఎట్లా ఉందో మాకెవరు దైవం అంటే ముందు తల్లిదండ్రులే కదా, ఇక వాళ్ళ ముందే కలిసి చేసుకున్నాం. మాకు దగ్గర వాళ్ళందరిని పిలుచుకొని చేసుకున్నాం. ఎప్పుడు మీ తల్లిదండ్రులకు తెలిసింది ఈ పెళ్లి జరిగినట్టుగా, ఈ పెళ్లి వ్యవస్థ అంతా మీ తల్లిదండ్రులకు ఎప్పుడు వరకు తెలిసింది? 1 month 15 days లోనే తెలిసిపోయింది. ఇంటికి వెళ్ళాలి కదా మరి, ఇంటికి ఒక 1-2 days వెళ్ళకపోతేనే తెలిసిపోతుంది కదా ఎక్కడ ఉన్నావు ఏంది అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఇక నేను ఫోన్ చేసినప్పుడు చెప్పిన అనమాట, ఇట్లా నేను పెళ్లి చేసుకున్నా. ఏంటి ఇంట్లో రెస్పాన్స్? ఏం రెస్పాన్స్ లేదు. మా నాన్న హట్ అయిపోయారు, ఏం మాట్లాడలేదు. ఒక 8 years నా దగ్గరికి ఎవరు రాలే. 8 years అమ్మొక్కతే వచ్చేది అంతే. అమ్మొక్కతే వచ్చి ఎట్లా ఉండేది? అమ్మ ఓకేనా బిడ్డ, ఏమన్నా అవసరాలు ఉన్నాయా ఏంటి అసలు ఏంటి అన్ని మాకు కావాల్సిన న్యూ ఫ్యామిలీ కదా, న్యూగా మ్యారేజ్ అయింది, ఏం లేవు సరిగ్గా ఇంట్లో అని అన్ని అమ్మే కొనిచ్చింది. ఇంట్లో సామాన్లు అన్ని. ఇద్దరికి బట్టలు పెట్టడము అమ్మనే అప్పుడప్పుడు వచ్చి ఇద్దరిని చూసుకునేది. పెద్ద పాప కూడా పుట్టినప్పుడు అమ్మే చూసుకుని. మమ్మీ వచ్చిపోతుండేది, మీ అమ్మగారు వచ్చిపోతున్నటువంటి సందర్భంలో ఫాదర్ తో ఎప్పుడైనా మాట్లాడమని, లేకపోతే ఖచ్చితంగా ఇట్లా తండ్రి ఇబ్బంది పడుతున్నాడనో, లేకపోతే తండ్రిని గురించి ఆలోచిస్తున్నాడనో ఇట్లా ఫోర్స్ కూడా ఉంటుంది కదా, లేకపోతే నువ్వు వచ్చేసేయి నాతో పాటుగా అనేటువంటి ఫోర్స్ కూడా కొన్ని సందర్భాలలో ఉండొచ్చు. అట్లాంటిది ఏమైనా మీ మీద పడిందా? అంటే అమ్మ వస్తుండేది, బాధ ఆబ్వియస్ గా ఎవరైనా బాధపడతారు కదా, వదిలేసి వెళ్ళిపోయింది అమ్మాయి అని బాధ ఉండేది. పాపం అమ్మ చెప్తుండేది. మీరు అయ్యవార్లు కాబట్టి ఇట్లా ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కాబట్టి అరే అని కింద వాళ్ళు కూడా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ ఫ్యామిలీలోనే, అలాగే మీ రిలేషన్స్ లో మాట్లాడుకుంటారు కదా, ఎట్లాగో సహజం అది. చాలా మంది అనుకున్నారు. అంటే నాకు జాబ్ తొందరగా రావడంతో చాలా సంబంధాలు కూడా వచ్చిండే. అయితే చాలా రకాలుగా ఫోర్స్ చేసిర్రు అప్పుడు అమ్మ నాన్న చేసుకోమని, కానీ నేను చేసుకోలేదు. చేసుకోకుండా చెప్పకుండా. మొదటిసారి ఎప్పుడు కలిసారు? పెళ్ళైన తర్వాత మీ ఫాదర్ని ఎప్పుడు కలిసారు? ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years? ఆఫ్టర్ 8 years లో ఫస్ట్ టైం ఎందుకు మీట్ అవ్వాల్సి వచ్చింది? అసలు ఏదైనా అకేషన్ ఉందా, లేకపోతే ఏదైనా పెద్ద పాప పుట్టడం అలాంటి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? పాప పుట్టిందని మళ్ళీ అంటే చాలా మంది అంటే ఫస్ట్ ఎవరినో చేసుకుంది, ఆయనకి ఏం కేపబిలిటీ ఉంది, ఏం క్రెడిబిలిటీ ఉంది అని అట్లా అనుకున్నారు. తెలియదు కదా మా వారి గురించి. ఎవరినో చేసుకుంది, వాడు ఎట్లా చూసుకుంటాడో ఏమో అని ఇట్లా అనుకున్నారు. కానీ తర్వాత మొత్తం ఈ తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనడము, మంచిగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి టీవీ డిబేట్స్ లో వాటిలో ఉద్యమం గురించి మాట్లాడడం, అలాంటివన్నీ టీవీలో చూసి ఆయన కూడా ఇన్స్పైర్ అయిపోయింది. ఒక సోషల్ కాన్షియస్ ఉన్న వ్యక్తిని చేసుకుందిలే అని అక్కడ కన్సిడర్ చేసిర్రు అన్నమాట. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా, లేకపోతే పాలిటిక్స్ లోకి వెళ్తున్నా నేను అని చెప్పేసి ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? ఎందుకంటే మీ ఫస్ట్ పరిచయము ఆ బిర్లా మందిర్ కి సంబంధించినటువంటి సందర్భంలో నార్మల్ స్టూడెంట్ మాత్రమే, ఏదో ఉస్మాన్ యూనివర్సిటీలో అంతో ఇంతో పలుకుబడి ఎంసీఏ చదువుతున్నాడు, అంతో ఇంతో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. అప్పటికి మాల మహానాడు ఉండకపోవచ్చు, తెలంగాణ ఉండకపోవచ్చు, ఓన్లీ స్టూడెంట్ వరకు. అట్లానే ఏదైనా విద్యార్థి సంఘంలో ఉన్నాడంటే అది కూడా ఇక్కడ కూడా కనబడుతుంది. అసలు అవన్నీ డిస్కషన్ లో లేవు. ఎప్పుడైనా చెప్పిండా ఇట్లా నేను పొలిటికల్ లోకి అడుగు పెట్టబోతున్నా అని చెప్పేసి? అంటే సోషల్ సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశం అయితే ఉండింది ఆయనకి, కానీ పాలిటిక్స్ లో వెళ్ళాలని అయితే ఎప్పుడు చెప్పలేదు. తర్వాత ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము, ఇదేంటి మాలమానాడు అని దాంట్లో కన్వీనర్ గా చేయడము, మల్లెల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈయన కన్వీనర్ గా చేసుకుంటూ తర్వాత ఉద్యమంలోకి ఒక మాలమహానాడు కన్వీనర్ గానే ఈయన జాయిన్ అయ్యారు. అంటే ఆ ఉద్యమానికి సపోర్ట్ అట్లనే చేస్తున్నా అని అట్లా
ఆ ఉద్యమాలు చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ మెల్లగా ఇక అప్పుడు ఉద్యమం అయిపోయింది. వీళ్ళు చాలా కోదండరాం సారు వీళ్ళతో అందరితో కలిసి కేసీఆర్తో అందరితో కలిసి పనిచేశారు. ఈయన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడము అన్ని జరిగిన మీ మామగారిని ఎప్పుడు మొదటిసారి కలిశారు? ఆ కలిసినప్పుడు మీ మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏంటి? అసలు ఏదైనా మాట్లాడుకునేటువంటి అవకాశం దొరికిందా? వాళ్ళు ప్రేమతోనే పిలిచిండ్రు కదా. పిలిచిన తర్వాత అక్కడ డిన్నర్ కొరకు పిలిచిండ్రు, పోయి కలిసి యూజువల్ గానే పెద్దగా ఏమి ఎప్పుడైనా మా ఫాదర్ని చూడబుద్ధి అవుతుందనో లేకపోతే మా అమ్మతో మాట్లాడాలనిపిస్తుందనో ఏడవడమో లేకపోతే అరే నాకు ఎవరు లేరు, నా తల్లి తరపు నుంచి ఎవరు లేరు అనేసి ఎప్పుడైనా ఇబ్బంది పడడం అట్లాంటి? నాకు తెలిసి నేను పరిచయం అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నది కానీ ఇంకెవరు అవసరం కూడా లేకుండా పోయింది. ఇప్పటికి కూడా ఇప్పుడు టిల్ టుడే కూడా నాతోనే తిరుగుతుంది. పాపలు బాబు ఇట్లా ఉన్నా కూడా వాళ్ళు సెకండరీ, నాతోనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ డాడీ లేదనేది ఏముండదు. వాళ్ళ మమ్మీ కూడా ఎప్పుడు వచ్చిపోతుండే, ఆమె 1 month ఒకసారి అట్లా వచ్చి ఏమైనా తెచ్చి చేసి పని అంతా చేసిపోతుండే బతికుండేంత వరకు కూడా. సో ఆమె సెల్ఫ్ డిపెండెంట్, ఎవరి మీద ఆధారపడదు. ఓకే. 2003లో చూసినటువంటి అద్దంకి దయాకర్, 1999లో చూసినటువంటి అద్దంకి దయాకర్ 2009కి వచ్చేసరికి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ కనబడతా ఉంది. మీ మ్యారేజ్ ఎప్పుడైంది అసలు? 2004. అంటే ఈ 2004 to 2009 మధ్యలో కూడా ఏదో ఒక పనిలోనో ఎట్లనో ఒక రకంగా ఉండొచ్చు, మూమెంట్ లోనే. ఈ మూమెంట్ చూసిన తర్వాత 1999లో చూసినటువంటి అద్దంకి దయాకర్ అని తర్వాత చూసినటువంటి అద్దంకి దయాకర్ అని ఏమైనా తేడా అనిపించిందా? ఏంటిది ఉద్యమాలు అంటున్నాడు, పోవడం అంటున్నాడు, ఏదో సోషల్ సర్వీస్ అంటున్నాడు, ఈ పర్సన్ రైటా రాంగా అని ఎప్పుడన్నా మననం చేసుకున్నారా? అంటే ఎక్కువగా బయటే తిరుగుతూ ఉండేది, ఉద్యమాలని, ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని వెళ్ళిపోయేది. ఈయన మొత్తం అంటే టైం అంతా బయటనే గడిపి వాళ్ళకే ఎక్కువ సర్వీస్ ఇచ్చి మరి ఇంట్లో పట్టించుకోరేంది అని ఇట్లా ఆలోచన అయితే ఉండేది. కానీ తర్వాత నేను కూడా చిన్నదాన్నే కదా అప్పటికి. తర్వాత రాను నాకు కూడా మెచ్యూరిటీ వచ్చింది అనమాట. ఓకే, ఆయన చేసేది జనం కోసం, చేయని మనం కూడా సపోర్ట్ చేద్దాం. అంటే నేను కూడా ఏంటంటే ఇష్టపడ్డది అందరితో మంచిగుండి అందరి భవిష్యత్తును కోరుకునే వ్యక్తే ఉండాలి. అంటే అందరి కోసం పనిచేసే వ్యక్తి అయి ఉంటేనే మనకు మంచి పేరు వస్తుంది సోషల్ గా అని నేను అట్లా నాకు కూడా ఉండే సోషల్ కాన్షియస్, నాకు కూడా ఉండే నలుగురికి మంచి చేసి మనం మంచి పేరు తెచ్చుకోవాలనే కాన్షియస్ నాకు కూడా ఉండే. కాబట్టి నేను ఈజీగా యాక్సెప్ట్ చేసిన. కాకపోతే ఇంటికి ఎక్కువ టైం ఇవ్వకపోయేది అనమాట, పిల్లలకు కానీ నాకు కానీ. ఇదంతా బాగానే ఉంది. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి. అసలు 99 to 2004, 2004 to 2009, 2009 to 2014 మీ లైఫ్లో మొత్తం భాగాలు కనబడతా ఉన్నాయి. 9 to 14 అయితే అగ్రెసివ్ అద్దంకి దయాకర్ అన్న, 99 to 2004 అయితే కేవలం ఫ్రెండ్ ఆఫ్ నాగమణి అన్నట్టు కనబడతా ఉంటుంది. అసలు ఈ 2014లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తర్వాత ఫస్ట్ మూమెంట్ ఎట్లా ఉంది అసలు? ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అవుతారని కూడా నేను అనుకోలే. అంటే ఉద్యమాలు చేసి సరే జనానికి ఏదైనా సమస్యల మీద మాట్లాడి వాళ్ళకి ఏమైనా మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తిగానే చూసిన. కానీ ఆయనకి ఏంటంటే ఆపర్చునిటీ, ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు కూడా టికెట్ ఇవ్వడానికి ట్రై చేసిర్రు. ఇక లాస్ట్కి ఏమనుకున్నారో ఇవ్వలేదు, ఈయనకి పిలవలేదు, ఇవ్వలేదు. అయితే ఇంకా కామ్గున్నారు ఈయన, సరేలే ఏదైతే అదైతుంది అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి దామోదర్ రాజనరసింహ గారు ఇన్వైట్ చేసిర్రు ఈయనని. తమ్ముడు ఇప్పుడు ఎట్లా జేఏసీలో ఉన్నారు, ఇక అది అంబిషన్ అయిపోయింది, ఫుల్ఫిల్ చేసుకున్నారు కదా, తెలంగాణ డిక్లేర్ అయిపోయింది. ఇక తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేస్తావు అని ఆయన కాంగ్రెస్ పార్టీకి వస్తే బాగుంటది, మంచిగా జనానికి సర్వీస్ చేయడానికి నీకు ఇది ఒక ఏమంటాము అవకాశము, ఆపర్చునిటీ, ఇది ఒక స్టేజ్ నీకు బాగుంటదని ఆయన ఇన్వైట్ చేసిర్రు అనమాట. చేస్తే సరేలే అని ఈయన పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే తర్వాత ఏమైందంటే అందరు అనుకున్నారు అనమాట, అక్కడ సోనియా గాంధీ వాళ్ళతో అందరితో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి మనం టికెట్ ఇద్దాము అని అనుకొని ఈయనకి గజ్జల కాంతం గారికి వాళ్ళకి టికెట్, ఎమ్మెల్యే టికెట్ డిక్లేర్ చేసిర్రు. అట్లా ఈయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. 2014లో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిని,
ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. ఆ సందర్భంలో ప్రచారం చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. మొత్తానికి త్రుటిలో కొద్ది దూరంలో ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ఎమ్మెల్యే కావాల్సినటువంటి వ్యక్తి కాస్త ఇంకా మళ్ళీ ప్రజల్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కామన్గా ఎమ్మెల్యే ఈ ప్రజల్లో దిగితే వేరేలాగా ఉంటుంది, ఇట్లా ఓటమి తర్వాత ప్రజల్లో తిరగడం ఒక రకంగా ఉంటుంది. అప్పుడు అన్న ఎట్లాంటి ఫీలింగ్ షేర్ చేసుకున్నాడు మీతో పాటుగా? అసలు ఆ ఓటమి నుంచి వెళ్ళి ఎన్ని రోజులు పట్టింది బయటికి రావడానికి? ఓటమి అనేది అంతగా ఏం ఫీల్ కాలేదు ఆయన. కొంత బాధ అయితే ఉంటది కానీ అంత బాధ కూడా ఆయనకేం లేదు, నాకే ఉండే. అరే ఇంత కష్టపడ్డాము, ఇంత చేసినాము, లాస్ట్ కి కంటెస్ట్ చేసి అంతా అయిపోయింది, గెలిస్తే బాగుండు కదా, మరి తక్కువ మార్జిన్ తో ఓడిపోయారు కదా. అంటే గెలిస్తే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ప్రజలకు ఇంకా పవర్ లో ఉండి మనం సర్వీస్ చేయడం అనేది డిఫరెంట్ కదా, ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వచ్చు అని నేను అట్లా అనుకున్నా. సరే అది అవ్వలేదు, అది అట్లా ఓడిపోవాల్సి వచ్చింది. కొంత ఒక 2-3 రోజులు బాధ అంతే. తర్వాత తెలంగాణ ఉద్యమంలో అంటే అద్దంకి దయాకర్ ఒక కింగ్, కామన్ గా ఉన్నటువంటి 12,000 పల్లెలను కూడా చుట్టొచ్చినటువంటి వాళ్ళలో దయాకర్ అన్న ముందు కనబడతా ఉంటాం. ఈ 14 జూన్ 2 నుంచి 18 వరకు ఈ మధ్యలో కూడా చాలా అగ్రెసివ్ స్పీచెస్ కనబడతా ఉంటాయి. కొన్నిసార్లు పౌరుషాలంతో తిట్టడాలు కూడా కనబడతా ఉంటాయి. దయాకర్ అన్నను చాలా మంది ఆడిపోసుకోవడం లేకపోతే ఇట్లా దుర్భాషలాడడం అది కూడా కనబడుతుంది. అదే సందర్భంలో జైల్లో కూడా పెట్టినటువంటి సందర్భం కనబడతా ఉంది. అసలు జైల్లోకి పంపించినటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి కేసులో జైల్లోకి పోవాల్సి వస్తుంది. ఆ సందర్భంలో అసలు ఏంటి మీ పరిస్థితి? అయితే జైలుకి జనం కోసం పోయిండు కదా, ఏదో తప్పు చేసి కాదు కదా. ఇంకా చాలా గొప్పగా ఫీల్ అయినా నేను. అంటే మురళి ముదిరాజు అనే అబ్బాయిని పరామర్శకు పోయిర్రు. పోయినందుకు వీళ్ళందరూ ఇది ఎక్కడ ఎక్స్పోజ్ అయిపోతుందో అని వాంటెళ్ళి వాళ్ళు కేసులు వేసి లేనిపోని కేసులన్నీ వేసి ఇంకా జైల్లో వేసిర్రు. సో నాకు తెలుసు కదా, నేను కూడా నాకు అవేర్నెస్ ఉంది, వాట్ ఈస్ ద సొసైటీ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సొసైటీ అనేది తెలుసు కాబట్టి సరే ఎన్ని రోజులు ఉంచుతారు, ఆయన మిస్టేక్ ఏం లేదు. అక్కడ 1000 మంది ఉండే పిల్లలు, వాళ్ళలో వీళ్ళు నాయకులు కదా, ఇక వీళ్ళని జైల్లో వేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు లేనిపోని కేసులు పెట్టి వేసిర్రని నాకు అవగాహన ఉంది. సో నేనేం బాధపడలే. తర్వాత ఇంకా మాట్లాడి అడ్వకేట్ దామోదర్ రాజనరసింహ గారు వాళ్ళందరూ మాట్లాడి వెంటనే మళ్ళీ తీసుకొచ్చారు బెయిల్ మీద. సాధారణంగా ఏ ప్రేమలోనైనా లేకపోతే ఎలాంటి అరేంజ్ మ్యారేజ్లోనైనా భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇప్పుడు 1999 to 2025 వచ్చాం, 26 ఏళ్ళ జీవితం, దాదాపు 21 ఏళ్ళ మీ యొక్క మ్యారేజ్ జీవితం. ఆ 4 ఏళ్ళు ఈ 21 ఏళ్లలో ఎప్పుడైనా చిన్న చిన్న మనస్పార్థాలు రావడమో, లేకపోతే మీరు అన్న మీద అలగడమో, లేకపోతే అన్న మీ మీద అలగడమో, లేకపోతే ఏదైనా మీరు అడిగింది తెచ్చిపెట్టకపోవడమో, ఇట్లాంటి సందర్భాలు ఏదైనా బాగా గుర్తు వచ్చినాయి ఏమన్నట్టు? ఇక గొడవలు అంటే స్టార్టింగ్ లో తెలియక గొడవ పెట్టుకునేది. మీరే పెట్టుకునేదా లేకపోతే ఆయనైనా నేనైనా ఎటువైపు నుంచి అయినా వస్తే ఇద్దరమే కదా గొడవ పడేది. అవును. ఇంకోటి ఏంటంటే ఇట్లేంటి ఇక భార్యాభర్తల మధ్యన తగులాటలు కామన్ ఉంటాయి. అవి అసలు అవి గొడవలే కావు కదా, అవి మావి అసలు చిన్న ఇష్యూస్. మాకే ఆస్తులు గొడవలు లేవు, అంతస్తులు గొడవలు లేవు. లేకపోతే అంటే నిరంతరం ఇండియన్ కపుల్స్ ఎట్లా ఉంటుందో అంతే ఉంటది. కొట్లాడుకోవడం అంటే ఇంతే అనుకో. జస్ట్ ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిప్రాయ భేదాలు వస్తాయి కదా, ఇప్పుడు నేను ఆడిపోవాలంటే లేదు ఈడిపోవాలని ఇట్లా రోజు ఉంటూనే ఉంటాయి. పెద్ద పెద్ద అభిప్రాయాల్లో కూడా గొడవలు రావు, మాకేం పెద్ద ఆశలు లేవు. సో మేము క్యాజువల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ గా బతకడమే మాకు ఇష్టం. పెద్ద పెద్ద అంబిషన్స్ కాకపోతే వీళ్ళ వాటికి ఎక్కువ ప్రయారిటీ అనే దగ్గర ఎక్కువ గొడవ ఉంటది. అట్లా కాదు, వీళ్ళ టీం ఉంది కదా, మమ్మీ టీం, మాది ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. 3 పిల్లలు ప్లస్ మనం ఇంట్లో ప్రతిపక్షం, వీళ్ళు అధికార పక్షం కాదు. సీను పెళ్లి చేసుకుంది నా కోసం. నాకు కూడా కొంత స్వార్థం ఉంటది, నాతో ఉండాలనే స్వార్థం ఏ భార్యకైనా ఉంటది, నాకు కూడా ఉంటది.
మొత్తం అసలు 24 hours లో నువ్వు 20 hours బయట ఉండి 4 hours ఇంట్లో ఉంటే ఆ 4 hours sleeping mode కదా. స్లీపింగ్ మోడ్ కదా. సో ఎందుకు ఇంకా నేను పెళ్లి చేసుకొని అని ఇలాంటి విషయాల్లో గొడవలు వచ్చేవి. అయితే ఇప్పుడు వీళ్ళందరూ టీం మొత్తం ఒకటే లీడ్ చేసుకుంటారు వాళ్ళు. అట్లా ఎందుకు అయింది? ఈయన ప్రెసెన్స్ తక్కువ ఉంటది కాబట్టి ఇంట్లో ఉండరు కదా. అవును. మా చిన్నగాడు అయితే ఇక భయపడేది ఆ ఉద్యమాలు అయినప్పుడు. అయితే ఈయన ఎవరు అని చూసేది రాత్రి అర్ధరాత్రి 2-3 గంటలకు. వాడు ఉరుక్కొచ్చేది ఎవరో వచ్చిర్రు మమ్మీ అని. ఉద్యమాల కోసము ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేటువంటి వ్యక్తి దయాకర్ అని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అసలు వాడు మనం లోన్ చేసుకుంటాను కూడా ఇట్లా చూస్తా ఉండేది ఊరికి ఎవరు వచ్చిండ్రు. మార్నింగ్ ఏమైతుండే ఈయన లేచే వరకే వాడు స్కూల్కి వెళ్ళిపోతుండే. ఓకే. సో అట్లా వీళ్ళకి ఎక్కువ గ్యాప్ పెరిగేది. అట్లానే డాడీ అంటే ఏముంది ఎప్పుడో ఒకసారి వస్తాడు, అందరు డాడీ వెళ్తేనేమో అనుకుంటాడేమో. అప్పుడప్పుడు వచ్చి కనిపించిపోతాడు. ఈయన మనకేం చేసేది లేదు అనుకొని పిల్లలు అట్లా. ఇప్పుడు ఉన్నాడా? చిన్నోడు ఉన్నాడా? లేడు, స్కూల్కి వెళ్ళి. వాడు ఇప్పుడు అరే డాడీ కూడా ఈక్వల్ పార్టీ అని ఇప్పుడు అర్థమవుతుంది అని చదువుకుంటుంటే